నిలదీసిన కేటీఆర్ నీళ్లు నమిలిన సిట్ అధికారులు 7 గంటల పాటు విచారణ. కేటీఆర్ ప్రశ్నలతో విచారణ అధికారులు ఉక్కిరిబిక్కిరి. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్లా ఎన్నాళ్ళు విచారణ జరుపుతారు? మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిండ్రు. వారి సంగతి ఏంది? ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. హీరోయిన్లో ఫోన్ ట్యాప్ కాలేదన్న అధికారులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులెవరని ఆరాట. డొల్ల కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగ లాగేందుకు అపసోపాలు పడుతున్న సిట్ అధికారులకు శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణ అధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కొసమెరుపు. 2 ఏళ్లుగా లీకులతో, ప్రభుత్వం రాతలతో దాని వందిమ గద మీడియా తన వ్యక్తిగత హననానికి పాల్పడుతుండటాన్ని సరైన వేదికగా చూసుకొని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల, బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటవేశారు. ఇక దీన్ని చూసినాక నవ్వాలా ఏడవాలా? విచారణ ఎదుర్కోవడానికి వెళ్ళింది కేటీఆర్. కానీ కేటీఆరే విచారణ అధికారులను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిండట. ఇప్పుడు విచారణ కార్యాలయంలో సీసీ కెమెరాలు బీఆర్ఎస్ నాయకులు పెట్టి కేటీఆర్ ఎట్లాడుకుంటాడు ఈ విచారణ అధికారులను అనేది షూట్ చేసుకొని వచ్చి మరీ చూసి వార్త రాసినట్టున్నది. ఇది గింత హాస్యాస్పదంగా ఉంటుంది ఎక్కడన్నా వార్త రాస్తే, గింత నవ్వుకునేటట్టు ఉంటుంది ఎక్కడన్నా. ఇక్కడ సాక్షిగా వెళ్ళింది ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ప్రశ్నలు అడిగేదాకా చూస్తారా విచారణాధికారులు? కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుంది, విచారణ చేసే వాళ్ళు ఎట్లా విచారణ చేస్తారు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇది. కానీ ఈ హెడ్లైన్ ఏంది, ఈ రాతలేంది? కేటీఆర్ ప్రశ్నలతో విచారణ అధికారులు ఉక్కిరి బిక్కిరాట. మొసం అర్రలేదట. గంటకు నీళ్లు తాగినలాట. అర్ధగంటకోసారి టాయిలెట్కి పోయి వచ్చిందట కేటీఆర్ అడిగే ప్రశ్నలకు. అంటే కేటీఆర్ గారు ఎదురుదాడి చేసిండ్రు విచారణ అధికారుల మీద. టీవీ సీరియల్లా సాగదీస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేకపోతే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, లేకపోతే కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? అసలు ఆయన స్ట్రాటజీ ఏంది? నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు ఏ చెప్పిందో అదే రాసుకొచ్చింది వీళ్ళు, అంతే, ఏం లేదు. కాకపోతే ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది కూడా రాసుకురావడంలో కొంత వీళ్ళు ఇబ్బంది పడ్డట్టే ఉన్నారు. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా ఒకటి అర్థమైంది. వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారు? నాకు కుటుంబం ఉన్నది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతారు, నాకు రకుల్ హీరోయిన్ తోటి సంబంధం అంటగట్టి రాయడం వల్ల మా కుటుంబం కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు ఎంత ఇబ్బంది పడతారు అని ఆయన రిక్వెస్ట్ ధోరణిలోనే మాట్లాడిండు. ఎక్కడ ఫోర్స్డ్గా మాట్లాడుతున్నట్టు ఆయన మాట్లాడలేదు. చాలా తగ్గి మాట్లాడి. నిన్న ప్రెస్ మీట్లో మీరు చూసే ఉంటారు. కేటీఆర్ గారు చాలా తగ్గి మాట్లాడిండు. కాకపోతే నేను ఎదురుగా ఒక సూటి ప్రశ్న వేసిన సిట్ అధికారులకు అన్నాడు, రోజుకొక లీక్ ఇస్తాను కదా, హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టి లీకులు ఇస్తాను, ఇంకొక వ్యవహారంలో అంటగట్టి లీకులు ఇస్తాను. ఈ లీకులు ఇచ్చేది మీరా, మీడియానా, ప్రభుత్వమా, ఎవరు అని అడిగినా అన్నాడు. దాంతో వాళ్ళకేం సంబంధం ఉంటుంది? లీకులతోటి పోలీస్ డిపార్ట్మెంట్ పని విచారణ చేయడం, లీకులతోటి వాళ్ళకేం సంబంధం? వాళ్ళు సహజంగానే దాటివేస్తారు. దానికి సమాధానం లేదన్నాడు. అయితే ఇక్కడ నిన్న 7 గంటల పాటు కేటీఆర్ని విచారించింది. కేటీఆర్ కన్ఫ్యూజనే ఇందులో ప్రధానమైన ఒక మైనస్గా చెప్పవచ్చు. కేటీఆర్ గారు ఏమంటారు? ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు అంటారు. ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశం ఉన్నది, ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అఫీషియల్గా అంటాడు. దేనివల్ల? దేశ భద్రతకు సంబంధించి పెనుముప్పులు ఏమన్నా ఉంటే మనం ట్యాప్ చేయొచ్చు అంటాం. కానీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ముప్పుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ల సమస్య గురించి మాట్లాడతలేరు. ఇది ఒకటి మైనస్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉన్నదన్నప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న దాని కిందకే వస్తాను. పైకి ఏమంటాడు? ఫోన్ ట్యాపింగ్ మేమెందుకు చేస్తాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది అన్నాడు. మళ్ళీ ఇక్కడేం రాసుకొచ్చిండ్రు? రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా అని రాసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్
చేపిస్తున్నారని తెలుస్తుంది, గత ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ చేస్తాననేది కూడా తెలుస్తుంది. ఈ రెండు అర్థమైపోతుంది క్లియర్గా. కానీ కేటీఆర్ గారే కన్ఫ్యూజన్లో పడ్డారు. ఓసారేమో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అంటాను, ఓసారేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తాను. ఇక్కడేమో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫోన్ ట్యాప్ చేస్తుందని అంటలేడు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని చూపెడతాను. కానీ వాళ్ళ హయాంలోనేమో ఇంటెలిజెన్స్ మీద నెట్టేస్తాను. ఇంత కన్ఫ్యూజన్ ఉన్నది కేటీఆర్ గారిలో. కాబట్టి కేటీఆర్ గారు కన్ఫ్యూజన్ తీసేసుకొని అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ అసలు మేము చేయలేదు, మా హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి, మంత్రులకు సంబంధించి, ఆనాటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఎవరి ఫోన్ ట్యాపింగ్లు కూడా మేము చేయలేదు అని మీరు కరాఖండిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంటెలిజెన్స్ విభాగం చేసింది ఫోన్ ట్యాపింగ్ అని ఓసారి, ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఓసారి, ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఓసారి, ఇట్లా రకరకాల ప్రశ్నలతోటి రకరకాల కన్ఫ్యూజన్లతోటి కేటీఆర్ గారి ప్రెస్ మీట్ అయితే సాగింది. ఇక నిన్న 7 గంటల విచారణలో కేటీఆర్ గారు వచ్చేటప్పుడే ఆయన ఆల్రెడీ కొంత డిస్టర్బ్ వాతావరణంతో వచ్చిండు. వచ్చినాక అక్కడక్కడ సెటైర్లు వేసే ప్రయత్నం చేసిండు. మిమ్మల్ని సాక్షిగా పిలిచిండ్లా అంటే ఏమో ఈనాడుగా పిలిచిండ్లో సాక్షిగా పిలిచిండ్లో నాకేం తెలుసు అంట, అదో సెటైరేషన్. ఇక ఇక్కడ ఒక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించే 7 గంటలు ఏం ప్రశ్నించలేదు. ఎలక్ట్రల్ బాండ్ల గురించి కూడా, పార్టీకి వచ్చిన ఫండింగ్ గురించి కూడా ప్రశ్నించినట్టు, దానికి సంబంధించి విచారణ చేసినట్టు కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కొంత అందరు ఏకీభవించవలసింది ఏంటంటే, కేటీఆర్ మీద పర్సనల్గా దాడి చేయడం మాత్రం ముమ్మాటికి తప్పే. కేటీఆర్ మీద, కేటీఆర్ క్యారెక్టర్ మీద, కేటీఆర్ కుటుంబం మీద పర్సనల్గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా లీకులు ఇవ్వడం, పోస్టులు పెట్టడం మాత్రం అది ముమ్మాటికి తప్పే. అది